ఉదయం తిరువనంతపురంలో కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు వీడి సతీశన్. సెంట్రల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులు అటెండ్ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనాయకులతో పాటు ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. జనరల్ గా ఒక పార్టీ నేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే మరో పార్టీ నేతలు అటెండ్ కావడానికి ఇష్టపడరు. కానీ కేరళలో మాత్రం యూడీఎఫ్ నేత ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఎల్డీఎఫ్ కూటమి నాయకులందరూ హాజరయ్యారు. అంతేకాదు బీజేపీ నుంచి కూడా నేతలు వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. కేరళ మాజీ సీఎం పినరై విజయన్, కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్, సిపిఐ సీనియర్ నేత బినోయ్ విశ్వం హాజరయ్యారు. ఒకే వేదికపై వీరంతా కనిపించారు. కొత్తగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వీడి సతీశన్ కు అన్ని పార్టీల నాయకులు విషెస్ తెలియజేశారు. అన్ని పార్టీల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై ఐక్యతను చాటారు. కేరళ ముఖ్యమంత్రి వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. వీడి సతీశన్ ప్రమాణ స్వీకారానికి ముందు ఓ వృద్ధ మహిళ ఎల్ఓపీ రాహుల్ గాంధీ వద్దకు వచ్చింది. స్టేజిపై ఉన్న రాహుల్ వద్దకు వచ్చి ఆప్యాయంగా పలకరించింది. రాహుల్ కూడా భావోద్వేగంతో ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆమె పక్కనే సీఎం వీడి సతీశన్ కూడా ఉన్నారు. ఆమె గురించి సతీశన్ రాహుల్ కు ఏదో చెబుతూ కనిపించారు. రాహుల్తో వృద్ధ మహిళ మాట్లాడుతూ ఉండగా అందరూ ఆసక్తిగా చూశారు. అంత భద్రత ఉన్న రాహుల్ వద్దకు వచ్చి తన మనసులో మాటను ఏదో చెప్పుకుంది. వీడి సతీశన్ తో పాటు మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మరో ఆసక్తికర సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. ఓ చిన్నారి వేదికపైకి వచ్చి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని పలకరించింది. ఆ సమయంలో రాహుల్ ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ తరువాత ప్రియాంక గాంధీని పరిచయం చేశాడు. ఈ రెండు సన్నివేశాలు కూడా రాహుల్ కు వృద్ధులు, చిన్నారుల పట్ల ఎంత ప్రేమ ఉందో నిరూపిస్తుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. కేరళ ముఖ్యమంత్రి వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. వీడి సతీశన్ ప్రమాణ స్వీకారానికి ముందు ఓ వృద్ధ మహిళ ఎల్ఓపీ రాహుల్ గాంధీకి వద్దకు వచ్చింది. స్టేజీపై ఉన్న రాహుల్ వద్దకు వచ్చి ఆప్యాయంగా పలకరించింది. రాహుల్ కూడా భావోద్వేగంతో ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆమె పక్కనే సీఎం వీడి సతీశన్ కూడా ఉన్నారు. ఆమె గురించి సతీశన్ రాహుల్ కు ఏదో చెబుతూ కనిపించారు. రాహుల్తో వృద్ధ మహిళ మాట్లాడుతూ ఉండగా అందరూ ఆసక్తిగా చూశారు. అంత భద్రత ఉన్న రాహుల్ వద్దకు వచ్చి తన మనసులో మాటను ఏదో చెప్పుకుంది. వీడి సతీశన్ తో పాటు మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మరో ఆసక్తికర సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. ఓ చిన్నారి వేదికపైకి వచ్చి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని పలకరించింది. ఆ సమయంలో రాహుల్ ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రియాంక గాంధీని పరిచయం చేశాడు. ఈ రెండు సన్నివేశాలు కూడా రాహుల్ కు వృద్ధులు, చిన్నారుల పట్ల ఎంత ప్రేమ ఉందో నిరూపిస్తుందంటున్నారు కాంగ్రెస్ నేతలు.